మీరు పీసీ, ల్యాప్‌టాప్, మొబైల్స్ ఇలాంటి ఏ ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేస్తున్నా దాంట్లో ప్రాసెసర్ అనే ఒక టర్మ్ అనేది ఖచ్చితంగా వినే ఉంటారు. అసలు ఈ ప్రాసెసర్ అంటే ఏంటి? ఈ ప్రాసెసర్ లోపల మనకి ఏముంటుంది? అండ్ నానోమీటర్ అంటే ఏంటి? వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. ఐయామ్ ఎ టెక్ రిసర్చర్. వెల్కమ్ టు తెలుగుటెక్ కన్స్యూమర్ ఛానల్. ఫస్ట్ బేసిక్‌గా ప్రాసెసర్ అంటే ఏంటి? ప్రాసెసర్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్. మన సిస్టమ్ అనేది రన్ అవ్వడానికి కావాల్సిన క్యాలిక్యులేషన్స్ మొత్తం ఈ ప్రాసెసర్ చేస్తుందన్నమాట. సిస్టమ్‌లో ఉన్న ఎవ్రీ కాంపోనెంట్ ఈ ప్రాసెసర్‌కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెసర్‌ని బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అని పిలుస్తారు. ఈ ప్రాసెసర్ ఎలా వర్క్ అవుతుందంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఇచ్చే ఇన్పుట్‌ని ఈ ప్రాసెసర్ అనేది బైనరీ సిస్టమ్‌లోకి కన్వర్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి మనకి కావాల్సిన అవుట్‌పుట్‌ని ఇస్తుంది. ఇంటెల్, ఏఎండీ ఈ రెండు కంపెనీస్ అనేవి మేజర్‌గా పీసీస్ అండ్ ల్యాప్‌టాప్స్‌కి ప్రాసెసర్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే క్వాల్కామ్ అండ్ మీడియాటెక్ ఈ రెండు కంపెనీస్ అనేవి మేజర్‌గా మొబైల్స్ అండ్ టాబ్లెట్స్‌కి ప్రాసెసర్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇవి కాకుండా మరికొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి మనం సెపరేట్‌గా డిస్కస్ చేద్దాం. సెకండ్ థింగ్, ఈ ప్రాసెసర్ లోపల మనకి ఏముంటుంది? మన హ్యూమన్ బ్రెయిన్ అనేది రన్ అవ్వడానికి కొన్ని బిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి అవసరం అవుతుంది. ఆ సెల్స్‌ని మనం న్యూరాన్స్ అంటాం. అదే విధంగానే ఈ ప్రాసెసర్ అనేది కూడా రన్ అవ్వడానికి కొన్ని బిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి అవసరం. ఆ సెల్స్‌ని మనం ఇక్కడ ట్రాన్సిస్టర్స్ అంటున్నాం. ఈ ట్రాన్సిస్టర్స్ అనేటివి సిలికాన్ అనే ఒక కెమికల్ ఎలిమెంట్ ద్వారా తయారు చేయబడుతుంది. ఈ సిలికాన్ అనేది మనకి ప్యూర్ శాండ్ నుంచి దొరుకుతుంది. ఈ ట్రాన్సిస్టర్ వర్కింగ్ అనేది చాలా సింపుల్. ఇది జస్ట్ మనకి ఆన్ ఆర్ ఆఫ్ మాత్రమే అవుతుంది. ఈ ట్రాన్సిస్టర్ ఎలా ఉంటుందో ఇక్కడ ఒక ఇమేజ్‌లో మీకు డిస్‌ప్లే అవుతుంది. మీకు హారిజాంటల్‌గా కనిపించేదాన్ని బేస్ అంటారు. వర్టికల్‌గా కనిపించేదాన్ని గేట్ ఆర్ బ్యారియర్ అంటారు. ఈ ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అయినప్పుడు ఈ గేట్ పైకి లిఫ్ట్ అయ్యి మనకి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది జరుగుతుంది. ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్ అయినప్పుడు ఈ గేట్ క్లోజ్ అయ్యి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది స్టాప్ అయిపోతుంది. ఇది ట్రాన్సిస్టర్ యొక్క బేసిక్ వర్కింగ్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని ప్రాసెసర్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సపోజ్ మనం ఒక ట్రాన్సిస్టర్ని 1 బిట్ అనుకుందాం. ఈ 1 బిట్‌ని మీకిచ్చి దీనికి కమాండ్ ఆర్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వమంటే దానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? ఆఫ్‌ని 0గా, ఆన్‌ని 1గా కమాండ్ ఇవ్వచ్చు. రైట్? అదే మనం 2 ట్రాన్సిస్టర్స్ 2 బిట్స్‌ని తీసుకుంటే ఎన్ని కమాండ్స్ ఇవ్వచ్చు? రెండిటిని ఆఫ్ చేయొచ్చు. ఒకటి ఆఫ్ చేసి ఒకటి ఆన్ చేయొచ్చు. ఒకటి ఆన్ చేసి ఒకటి ఆఫ్ చేయొచ్చు. లేకపోతే రెండిటిని ఆన్ చేయొచ్చు. ఈ విధంగా 4 కమాండ్స్ వరకు ఇవ్వచ్చు. అదే మనం 4 ట్రాన్సిస్టర్స్ 4 బిట్స్‌ని తీసుకుంటే దానికి 16 కాంబినేషన్స్ వరకు ఇవ్వచ్చు. ఈ విధంగానే ప్రాసెసర్ అనేది ట్రాన్సిస్టర్స్‌ని బేస్ చేసుకొని మన ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఇచ్చే ఇన్పుట్‌ని ఇది బైనరీ సిస్టమ్‌లోకి కన్వర్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి మనకి కావాల్సిన అవుట్పుట్‌ని ఇస్తుంది. థర్డ్ థింగ్, నానోమీటర్. సో మీరు ఏ ప్రాసెసర్ తీసుకున్నా ఎవ్రీ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్‌కి దాని యొక్క నానోమీటర్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఈ నానోమీటర్ సైజ్ రెడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్? అసలు నానోమీటర్ అంటే ఏంటి? నానోమీటర్ అంటే ఒక మీటర్‌ని బిలియన్ పార్ట్స్‌గా కట్ చేస్తే దాంట్లో ఒక పార్ట్‌ని నానోమీటర్ అంటాం. మీకు రఫ్‌గా చెప్పాలంటే మన హ్యూమన్ హెయిర్ అనేది ఒక్క సెకండ్‌కి ఎంత గ్రో అవుతుందో అంత చిన్నదిగా ఉంటుంది ఈ నానోమీటర్ సైజ్ అనేది. మన ప్రాసెసర్ లోపల ఉన్న ట్రాన్సిస్టర్స్ కూడా అంతే చిన్నగా ఉంటుంది. మన నేకెడ్ ఐస్‌తో చూడటం చాలా కష్టం. ఈ ట్రాన్సిస్టర్ సైజ్ తగ్గడం వల్ల మనకి 2 మేజర్ ఇంప్రూవ్‌మెంట్స్ అనేటివి జరుగుతుంది. ఫస్ట్ మేజర్ ఇంప్రూవ్‌మెంట్ వచ్చి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఒక ట్రాన్సిస్టర్ సైజ్ తగ్గినప్పుడు ఒక యూనిట్ ఏరియాలో మనం ఎక్కువ నంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనేటివి ప్లేస్ చేయొచ్చు. అలా ఎక్కువ నంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ప్లేస్ చేసినప్పుడు ఆ ప్రాసెసర్ యొక్క ప్రాసెసింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆ ప్రాసెసర్ అనేది ఎక్కువ నంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ కూడా చేయగలుగుతుంది. సెకండ్ మేజర్ ఇంప్రూవ్‌మెంట్ వచ్చి పవర్ ఎఫిషియన్సీ. ఒక ట్రాన్సిస్టర్ సైజ్ తగ్గినప్పుడు అది పవర్ కూడా తక్కువే కన్జ్యూమ్ చేస్తుంది. మనకి పవర్ తక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు హీట్ అనేది కూడా తక్కువే జనరేట్ అవుతుంది. ఈ నానోమీటర్ సైజ్ రెడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఇన్ని ఇంప్రూవ్‌మెంట్స్ అనేటివి జరుగుతుందన్నమాట. ఇది ప్రాసెసర్ యొక్క బేసిక్ వర్కింగ్ అనమాట. ఇవి కాకుండా ఇంకొన్ని టర్మ్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే కోర్ అని ఒకటి ఉంటుంది. మల్టీథ్రెడింగ్ అని ఒకటి ఉంటుంది. థర్డ్ క్లాక్ స్పీడ్ అని ఉంటుంది. వాటి గురించి మనం పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్‌ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీరు చూడాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఈ వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే. టేక్ కేర్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.